ఈ టైంలో కూడా మేడం ఒక విషయం చెప్పుకోవాలి, ఫైనాన్షియల్గా నేను వీక్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో వరలక్ష్మి వ్రతం రోజు వీడికి యాక్సిడెంట్ అయింది. 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ 16-17 తారీఖు వీడికి యాక్సిడెంట్ అయింది. అది జరిగిన 15 daysకి సరే బాబు కోలుకున్నాడు అనుకున్న టైంకి సింగనగర్లో వరదలు వచ్చి, సో నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. స్టాక్ మొత్తం 10 లక్షల స్టాక్ మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయింది. సో పైన ఫ్లోర్ లేదు, పక్కింట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాం. సో ఇంట్లో అన్నీ మునిగిపోయినాయి కంప్లీట్గా. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో, అది ఫస్ట్ ఫ్లోర్ కూడా లేదు. సో అది అయిపోయిన 15 daysకి సరే వాటర్ తగ్గింది, సరే మనకు టైం బాగోలేదు అనుకున్నాము. వీడు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ సెప్టెంబర్ 13వ తారీఖు, ఒక నెల ఆగస్టు 16 టు సెప్టెంబర్ 16, 1 monthలో 3 incidents. పూర్తిగా నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికి వెనక్కి వచ్చి ఉన్నాను అన్నమాట. అయిపోయింది నా పరిస్థితి. స్ట్రగుల్ బాగా అయ్యాను. వీడు 15 days హాస్పిటల్లో ఉన్నాడు. లివర్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఏ వైరస్ వచ్చి చాలా హెవీగా వచ్చింది అనమాట. 15 రోజులు హాస్పిటల్లో, నోరి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని 15 days తర్వాత బయటకు వచ్చారు. సో అది తట్టుకోలేకపోయాను, ప్రెషర్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయాను, ఏం చేయలేని పరిస్థితి. ఏదో అలా లాక్కొస్తూ ఉన్నప్పుడు ఈ ఆడిషన్స్కి వచ్చి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ అవుతారో కూడా తెలియదు నాకు. జస్ట్ పిల్లలు అడుగుతున్నారు, నేనేమో మెంటల్ టెన్షన్లో ఉన్నాను. వీళ్ళకి ఒకసారి చూపిస్తే కాస్త బెటర్గా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. వీళ్ళు లోపలికి వెళ్ళారు. అందరు పిల్లలు 1.5 minutes 2 minutes బయటకు వచ్చేసారు. కరెక్ట్గా లంచ్ అవర్ ముందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. 1 minute అయిపోయింది, 4 minutes అయిపోతుంది. మేము రికార్డ్ చేసుకుంటున్నాం. 11 minutes అయిపోయింది, వీళ్ళు ఇంకా బయటికి రాలా. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళు ఏదో చేస్తున్నారు లోపల. కెమెరామెన్స్ నవ్వుతున్నారు, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు. స్కిట్ చేసి పంపించాం లోపలికి, నవ్వుతున్నారు. బయటకు వచ్చి డాడీ నేను రమ్మంటున్నారు లోపలికి. ఏంట్రా అంటే సెలెక్ట్ అయ్యాం డాడీ. హ్యాపీ మేడం. 15వ తారీఖు ప్రోమోకి క్యాకేశారు. సెలెక్ట్ అయ్యారు ఇప్పుడే కదా, అప్పుడే ప్రోమో క్యాకేశారు. నేను నమ్మలా ముందు, ఏదో ఫేక్ కాల్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ మళ్ళీ కాల్ చేసి లేదు సార్ పిల్లల్ని సెలెక్ట్ చేసాము, ప్రోమోకి రండి అన్న. ప్రోమోకి వచ్చామండి. అక్కడి నుంచి నా మైండ్ చాలా రిలీఫ్ అయింది మేడం. దేవుడి దేవాలి నిజంగా జీవితంలో నేను ఈ విషయంలో మాత్రం దండం పెట్టుకోవాలి.